అర్ధరాత్రి ముచ్చట్లు. బిగ్ బాస్ హౌస్ నుంచి క్విట్ అంటూ నిఖిల్ ఎమోషనల్. క్లాస్ పీకిన మణికంఠ. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఖచ్చితంగా టాప్లో ఉంటాడనుకునే క్యాండిడేట్ సడన్గా పాతాళానికి పడిపోతాడు. వీడు వేస్ట్రా అనుకున్నోడు కప్పు ఎగరేసుకుపోతాడు. తాజాగా నిఖిల్ పరిస్థితి అలానే ఉంది. అసలు హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి 2 రోజులు నిఖిల్ని చూసినప్పుడు ఖచ్చితంగా టైటిల్ రేస్లో ఉంటాడనిపించింది. కానీ ప్రస్తుతం హౌస్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా అంటూ షాక్ ఇచ్చాడు నిఖిల్. అసలు లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ప్రధాన అంశాలు. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఎమోషనల్. హౌస్ నుంచి పోతా అంటూ కామెంట్. అర్ధరాత్రి ముచ్చట్లు గుసగుసలు. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్. బిగ్ బాస్ సీజన్ 8లో ఒక్క వారానికే నిఖిల్ కథ తారుమారైపోయింది. అసలు హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి 2 రోజులైతే కెప్టెన్ అనే బ్యాడ్జ్ హోదా లేదన్నమాటే, కానీ అన్నీ తానే అన్నట్లుగా బిహేవ్ చేశాడు నిఖిల్. అందరితోనూ కలిసిపోతూ అందరినీ ముందుకు తీసుకెళ్తూ లీడర్షిప్ క్వాలిటీస్ తనలో పుష్కలంగా ఉన్నాయంటూ చూపించాడు. కానీ సరిగ్గా వారం గడిచిందో లేదో నిఖిల్ కథ మొత్తం మారిపోయింది. అసలు ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్ మాటలు, నామినేషన్ చేసిన విధానం చూస్తే అసలు మైండ్ ఉందా లేదా అన్నట్లుగా అనిపించింది. ఎవరు లేక వేశాడంట. నిఖిల్ తన మొదటి నామినేషన్ ప్రేరణకి వేస్తూ, తప్పు చేసినా రైట్ చేసినా అందులో కన్ఫ్యూజన్ ఉండకూడదు, ఇంకెవరికి నేను చేసింది తప్పా రైటా అని అడగకూడదంటూ రీజన్ చెప్పాడు. ఇక దీనికి ప్రేరణ, డస్ట్బిన్ గురించే కదా నువ్వు వేసేది అని అడిగితే అవును, దాంతోపాటు మిగిలిన విషయాలు కూడా అంటూ సరిగ్గా తన రీజన్ చెప్పలేకపోయాడు. ఇక తన 2వ నామినేషన్ పృథ్వీకి వేస్తూ నిఖిల్ అసలు సరైన రీజనే చెప్పలేకపోయాడు. నువ్వు హౌస్లో పని చేయలేదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటూ నిఖిల్ అన్నాడు. దీనికి పృథ్వీ గట్టిగా తగులుకున్నాడు. ఏం పని చేయలేదు, ఎప్పుడు చేయలేదు, బిగ్ బాస్ అంటే పనులు చేయడానికేనా అంటూ వరుస ప్రశ్నలు వేశాడు. దీనికి కూడా నిఖిల్ ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. ఇక నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత సోనియాతో మాట్లాడుతూ నిఖిల్ చేసిన కమెంట్లు మరీ లైట్గా ఉన్నాయి. అర్థం చేసుకుంటాడనే వాడిని వేశాను, వాడంతా ఫీల్ అవుతాడనుకుంటే వేసేవాడినే కాదు. ఈ గేమ్ ఎక్కువేం కాదు, నాకు మరీ అంత దిగజారి ఆడాలా, నాకు అర్థం కావటం లేదు అంటూ నిఖిల్ అన్నాడు. ఇక దీనిపై అర్ధరాత్రి కూడా ముచ్చట జరిగింది. నాకు ఎలిమినేషన్ వస్తుంది అన్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను గేమ్ కోసం మారలేను అంటూ మణికంఠ నైనికతో నిఖిల్ అన్నాడు. దీనికి పిచ్చిలేసిందా, మీ ఇద్దరిని టాప్ 10లో చూస్తా నేను అంటూ మణికంఠ క్లాస్ పీకాడు. రే నిఖిల్ అనే క్యారెక్టర్ ఇలా అనే తెలిసినోడు ఎవడు, వీడి గేమ్ షో కోసం ఫేక్ చేశాడని అనుకోడు. అలా అనుకునే సిచ్యువేషన్ వచ్చేదాకా ఎలిమినేషన్ అయిపోవడమే కరెక్ట్. అసలు నాకు షో నుంచి కిట్ చేయాలనే థాట్ ఉంది, కానీ నేను ఈ క్యారెక్టర్ చంపుకోకుండా ఏం చేయగలను, ఎంతవరకు చేయగలను అనేది చూద్దామని ఉన్నా అంటూ నిఖిల్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ 2వ వారం ఓటింగ్. ఆ ఇద్దరు డేంజర్ జోన్లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు. నిజానికి హౌస్లో మొదట చీఫ్ అయితే నిఖిల్, కానీ తమ టీంలోకి ఎవరూ రాకపోవడం, తమ టీం చిన్నదైపోవడం, తర్వాత బేబెక్క నిఖిల్దే తప్పంటూ బయటకు వెళ్ళిపోవడం, ఇలా ఇవన్నీ జరగడంతో నిఖిల్ కాస్తలో అయిపోయాడు. దీనికి తోడు సోనియా కూడా నిఖిల్ని బాగా పిప్పి చేసేసింది. ఈ దెబ్బతో టైటిల్ రేసులో ఉండాల్సినోడు బయటకు వచ్చేస్తా అంటూ పాతాళానికి పడిపోయాడు. మరోవైపు హౌస్లో కంటెస్టెంట్లకి బిగ్ బాస్ మరో షాక్ ఇచ్చాడు. ముందు చెప్పినట్లుగా ఇక నుంచి నో రేషన్ అంటూ ఉన్న తిండి పదార్థాలు, సామాన్లు అన్ని స్టోర్ రూమ్లో పెట్టించేశాడు. ఇక నుంచి రేషన్ కూడా టాస్కులు గెలిచి కంటెస్టెంట్లు సంపాదించుకోవాలన్నమాట.